హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ధర్మవీర అనే ఇద్దరి స్నేహితుల కథ. లాస్ట్ ఎపిసోడ్ 2లో మనం ఎక్కడికి ఈ కథ విన్నాము అంటే, వీర అతన్ని ప్రియురాలైన శాంతిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని కాలేజీకి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ కథ రాసింది కుమార్ వెంకట్. ఓకే, ధర్మవీర ఎపిసోడ్ 3లో ఏం జరిగింది? వీర శాంతిని సైకిల్ మీద తీసుకెళ్ళి కాలేజీ దగ్గర దించాడా? మధ్యలో ఏం జరిగింది? పూర్తి వివరాలు, పూర్తి కథ ఈ ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ఓకే, వీర శాంతిని సైకిల్ మీద తీసుకొని తన కాలేజీకి తీసుకెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక అటు ఇటు చూసి ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తుంది శాంతి అంటుంది, ఒకసారి ఆగవయ్యా. అప్పుడు వీర అంటాడు, ఎందుకండి? మళ్ళీ శాంతి అంటుంది, ఒకసారి ఆపవోయ్ అని అంటుంది. వీర సైకిల్ దిగి ఏమైందండి అని అడుగుతాడు. శాంతి, ఇంకెన్ని రోజులు నీ ప్రాణ స్నేహితుడికి కూడా తెలియకుండా మన ప్రేమ కథని కొనసాగిస్తావు? అప్పుడు వీర అంటాడు, హే, ఎవరైనా చూస్తారు అని అంటాడు. అప్పుడు శాంతి అంటుంది, చూస్తే చూడ, నువ్వు నాకేమీ భయం నీలా లేదు. అయినా ఊరిలో వాళ్ళ మీదకి మాత్రం గొడవలకు వెళ్తావు, కానీ మా నాన్నకి మా అన్నయ్యకి ఎందుకు అంత భయపడతావు? అప్పుడు వీర అంటాడు, నాకేమి మీ నాన్న అన్నయ్య అంటే భయం లేదు. వాళ్ళంటే నాకు కొంచెం గౌరవం, అంతే. ఊరిలో ఎన్ని సమస్యలు ఉన్నా ఊరిని ఇంత ప్రశాంతంగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం అంటాడు వీర. అప్పుడు శాంతి అంటుంది, అబద్ధం చెప్తే నమ్మేట్టుండాలి. మా అన్నయ్య సూర్యని చూస్తే నీకు చచ్చేంత భయం కదా అని స్మైల్ ఇస్తుంది. అప్పుడు వీర అంటాడు, అదిగో బుల్లెట్ బండి మీద వస్తున్నాడు మీ అన్నయ్యని అడుగు కావాలంటే అని అంటాడు వీర. శాంతి అంటుంది, అమ్మో, మా అన్నయ్యనా అని వెంటనే అక్కడున్న చెట్టు పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే అక్కడికి శాంతి వాళ్ళ అన్నయ్య సూర్య వస్తాడు. వీరా, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? మా చెల్లి సైకిల్ నీ దగ్గర ఉందేంటి అని సీరియస్గా అడుగుతాడు. అప్పుడు వీర చెప్తాడు, మీ చెల్లి సైకిల్కి పంచర్ అయిందండి, ఆ సైకిల్ షాప్లో పెట్టి వెళ్ళింది అని, ఆ పని అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళి కాలేజీలో పెడదామని వెళ్తున్నాను అంటాడు వీర. సూర్య అంటాడు, సరే, జాగ్రత్త, వెళ్ళి పెట్టేసిరా అని చెప్పేసి సూర్య వెళ్ళిపోతాడు. వీర, సరే సూర్య అని వీర అంటాడు. సూర్య అక్కడి నుండి వెళ్ళిపోయాక మెల్లగా శాంతి బయటకు వస్తుంది. శాంతి అంటుంది, నీకేమైనా పిచ్చా? మా అన్నయ్యని చూస్తే ముందే చెప్పాలిగా, కొంచెం ఉంటే ఇద్దరం దొరికిపోయే వాళ్ళం కదా అంటుంది. వీర అంటాడు, చూస్తే చూడ, నువ్వు ఏం చేస్తాడు? మనల్ని విడదీయాలని చూస్తే మీ అన్నయ్యని కూడా చూడను, నా చేతిలో అయిపోతాడు అంటాడు. అప్పుడు శాంతి అంటుంది, అలా జరిగితే నేను బ్రతకలేను వీర. నాకు మా అన్నయ్య, నా కుటుంబం అంటే చాలా ఇష్టం. అలాగే నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. నా వాళ్ళ మీరు గొడవపడి మీలో ఎవరికైనా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, ఆత్మహత్య చేసుకుని చనిపోతా అంటుంది. అప్పుడు వీర అంటాడు, ఏ శాంతి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను సరదాగా అలా అన్ననులే అని అంటాడు. వీర అంటాడు, శాంతిని గట్టిగా కౌలించుకొని, నేను ఉండగా అలా జరగనివ్వను. శాంతి, మీ కుటుంబం మొత్తాన్ని ఒప్పించి హ్యాపీగా అందరితో కలిసి మనం పెళ్లి చేసుకుందాం, సరేనా అని అడుగుతాడు. అప్పుడు శాంతి అంటుంది, సరే అంటుంది. 4 సంవత్సరాల తర్వాత దేవాపురిలో మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ప్రెసిడెంట్గా శివయ్య గారు పోటీ చేయకుండా తన కొడుకు అయిన సూర్యని క్యాండిడేట్గా నామినేట్ చేస్తాడు. శివయ్య గారు అతని కొడుకు సూర్య కలిసి నామినేషన్ వేయడానికి వెళ్తారు. సూర్య లోపల నామినేషన్లో సంతకం చేసి బయటకు రాగానే ఆల్రెడీ ప్రెసిడెంట్గా గెలిచినట్టు బయట టపాజులు పేల్చి డాన్సులు చేస్తూ ఉంటారు, హడావిడి చేస్తుంటారు. శివయ్య గారు సంతోషంగా నవ్వుతూ, ఆపండ్రా, వీడు ఇంకా గెలవలేదు, ఓన్లీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నట్టు నామినేషన్లో సంతకం చేశాడు అంతే అని అంటాడు. అప్పుడు అక్కడ జనంలో ఒకడు, సూర్యబాబు గారు సంతకం చేశారంటే ఇక గెలిచినట్టే అయ్యా, మీకు ఎదురు నిలబడే వారు మన ఊరిలో ఇంకెవరు ఉన్నారయ్యా అని అంటారు. ప్రెసిడెంట్ సూర్యబాబుకి జిందాబాద్ అని జిందాబాద్లు కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి 4 పెద్ద కార్లు వచ్చి అవుతాయి. అందులో నుంచి కొంతమంది మనుషులు దిగి పరిగెడుతూ వచ్చి మొదటి కారు డోరు ఓపెన్ చేస్తారు. ఆ కారులో నుండి ఒక 6 అడుగులు ఉన్న వ్యక్తి నల్లటి కళ్ళద్దాలతో భీకరమైన శరీరంతో కిందకి దిగుతాడు. అతన్ని చూడగానే జిందాబాద్ కొట్టే జనమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడిపోతారు. ఆ వ్యక్తి మెల్లగా నడుస్తూ శివయ్య దగ్గరికి వచ్చి అతని కాళ్ళకి మొక్కి, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య, నేను ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి నామినేషన్ వేద్దామనుకొని వచ్చాను అంటాడు. వెంటనే కోపంతో సూర్య వచ్చి ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని, ఏరా రంగా, ఎంత ధైర్యం ఉంటే మా ఉప్పు తిని మమ్మల్ని మోసం చేసింది కాకుండా మాకే ఎదురు నిలబడడానికి వస్తావా? అది చూసిన రంగా మనుషులు గట్టిగా కోపంతో అరుస్తారు. రంగా తన చెయ్యి పైకి చూపించగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. రంగా అంటాడు, అయ్యా సూర్యబాబు, గతంలో జరిగిన దానికి ఇప్పుడు
వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్కి అసలు సంబంధమే లేదు. మన ఊరి ప్రజలు ఎవరిని ప్రెసిడెంట్గా కోరుకుంటే వాళ్ళనే గెలిపిస్తారు. అప్పుడు శివయ్య అంటాడు, ఏంట్రా ప్రజల్ని భయపెట్టి పదవిలో కూర్చుందాం అనుకుంటున్నావా నువ్వు? ఊరిలో చేసిన విధవ పనులు అందరికీ తెలుసురా. ఇంకా ప్రజలు నీకు భయపడకూడదు అనే ఈసారి నా కొడుకును సూర్యాని ఎలక్షన్లో నిలబెట్టాను. కానీ ఆటలు సాగవురా అంటాడు శివయ్య. అప్పుడు రంగా అంటాడు, అయ్యా ప్రజల భయాన్ని మీరు ఇంకా అర్థం చేసుకోలేదనుకుంటా పెద్దయ్య. వాళ్ళు దేనికి భయపడతారో దేనికి లొంగుతారో అన్నీ మీకు ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు చూస్తారుగా పెద్దయ్య అంటాడు. అప్పుడు రంగా సూర్య వైపు కోపంగా అతని కళ్ళలో చూస్తూ లోపలికి వెళ్తాడు. సూర్య అతన్ని ఆవేశంగా చూస్తూ బయటకు వస్తాడు. శివయ్య సూర్యలు కారులో వెళ్తూ ఉంటారు. శివయ్య అంటాడు, అరే సూర్య, రంగాన్ని మనం తేలిగ్గా తీసుకోలేము, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటాడు. సూర్య అంటాడు, వాడు మనల్ని ఏదైనా చేసే ముందు మనమే ఏదైనా చేస్తే మంచిదేమో నాన్న అంటాడు సూర్య. అప్పుడు శివయ్య, ఇప్పుడేం వద్దు, ఇంకా 2 రోజుల్లో మహాశివరాత్రి, గుడిలో ఉత్సవం పూర్తి కానివ్వు, ఆ తర్వాత ఆలోచిద్దాం అంటాడు శివయ్య. అప్పుడే రంగా బయటకు వచ్చి రంగా అంటాడు, అక్కడ నామినేషన్లో సంతకం చేసి రంగా బయటకు వస్తాడు. కారులో కూర్చున్నాక తన మనుషులు పిలుస్తాడు. రంగా, ఒరేయ్, ఇంకో 2 రోజుల్లో మహాశివరాత్రి, ఈ ఊరిలో జరిగే అతిపెద్ద ఉత్సవం, మనం ప్లాన్ చేసినట్టు అంతా సిద్ధం కదా అని అడుగుతాడు అతని మనిషిని రంగా. అప్పుడు అతని మనిషి అంతా సిద్ధం అన్న ఆ రోజు ఈ ఊరి ప్రజలు భయంతో ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు వాళ్ళని ఆదుకునే అసలైన దేవుడు మీరే అని వాళ్ళకి అర్థమవుతుందన్న అని చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ 4వ ఎపిసోడ్, మళ్ళీ నెక్స్ట్ 4వ ఎపిసోడ్లో పూర్తి కథ విందాము. ఓకే, ఈ